ప్రెజర్ పెడతారని అనిపిస్తున్నాను. రైట్. పుల్లారావు గారు ముఖ్యంగా ఈ పీజీలో ఉన్నటువంటి 10 అంశాల్లో కొన్ని కీలకమైన అంశాలు చూసుకుంటే, అమెరికా ఇప్పుడు దాకా ఫ్రీజ్ చేసినటువంటి నిధులు, ఇరాన్ నిధులను విడుదల చేయడం, అలాగే ఆంక్షలను ఎత్తివేయడం, హార్మోజ్ జలసంధి మీద వాళ్ళు ఏవైతే రైట్స్ అడుగుతున్నారో టోల్ పెట్టుకుంటామంటున్నారు దానికి అంగీకరించడం కావచ్చు, ఇక ఎప్పటికీ దాడి జరగదు ఇరాన్ మీద అనేటటువంటి ఒక హామీ ఇవ్వడం కావచ్చు. ఇవి జరిగే పని ఉంటుందా? అమెరికా ఒప్పుకుంటుందా వీటికి సంబంధించి? మిగిలిన అంశాలన్నీ పక్కన పెడితే అఫ్ కోర్స్ అణు బాంబు అయితే తాము తయారు చెయ్యము అంటూ ఒక హామీ అయితే ఇరాన్ ఇస్తుంది. దాన్ని కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్ కదా, ఎలా చూడాలి వీటిని? అది ఒప్పుకుంటారు, ఒప్పుకొని అది ఇది అందిస్తారు. ఆ పొడి పౌడర్ అనే పేరు వచ్చింది, అందిస్తారు. ఆ తర్వాత చూసుకోవచ్చు కదా, అది పెద్ద విషయం ఉన్నది. ఇప్పుడు నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇరాన్ ఒకళ్ళు టెక్నాలజీ పంచుకొని ఇంతవరకు వచ్చారు. ఫస్ట్ నార్త్ కొరియా పాకిస్తాన్కి ఇచ్చింది, పాకిస్తాన్ నుంచో నార్త్ కొరియా నుంచో వెళ్ళికొచ్చింది. అది ప్రాబ్లం కాదు, ముందర ఒప్పించుకుంటారు. అది ఒప్పుకోగానే పెద్ద విజయంగా చూపెడతారు. తర్వాత మిగతా నేను అనుకుంటున్నా ఇది కొంతవరకు ఈవేళ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్స్ వస్తాయి, అంతవరకు ఈజీగా వస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఇరాన్కి కన్విన్స్ చేసి ఉంటుంది, ఇది మనకి ఇస్లాంకి ముఖ్యం, ఇది ముఖ్యం, నాశనం అయిపోతావు ఆగాలి ఆప్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చారని ఒక సైన్ వచ్చింది ఒక అరగంట క్రితం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ సౌదీ అరేబియా పంపించారు. ఇప్పుడు ఈవేళ యుద్ధం అయిపోయాక ఏమన్నా మీ మీద వస్తే ఇరాన్ అటాక్ చేస్తామంటే ఇది ఉట్టి మాట అన్నమాట. అగ్రిమెంట్కి వచ్చారని కూడా మనం చూడవచ్చు. హాఫ్ అన్ అవర్ అయ్యో. అందువల్ల ఇది తప్పదు, అవన్నీ ముందలే అరేంజ్ చేశారు. తర్వాత మన ఫ్రెండ్ బ్రిక్స్ కంట్రీస్ చెప్పాలి, వాళ్ళపై ప్రెషర్ ఎవరిది అక్కర్లేదు. వాళ్ళు చెప్తే ఎవరు వినేవాళ్ళు కూడా లేరు. అమెరికాకు అవసరం, ఇరాన్కి అవసరం, గల్ఫ్ దేశాలు చూద్దాం. గల్ఫ్ దేశాలకి ఇరాన్ని పూర్తిగా నొక్కేయాలి, హార్మోజ్ వాళ్ళ కింద ఉండకూడదు, మళ్ళీ వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని స్టాక్ చేసి బెదిరించకూడదు. వాళ్ళకి ఇది అసంతృప్తి మాత్రం ఉండాలి. మీరన్న పాయింట్ తీసుకున్నా పుల్లారావు గారు, మీరన్న పాయింట్ తీసుకున్నా అమెరికాకు అవసరం, ఇరాన్కి అవసరం. కానీ అసలు యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ కదా, స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ కదా. ఇజ్రాయెల్ తర్వాతే అమెరికా దీంట్లోకి దిగినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ అంటే తేలుకుట్టిన ఇదిగా సామెత చందాన సైలెంట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ ఏ హామీలు ఇవ్వట్లేదు కదా, ఏమనుకోవాలి మరి? అమెరికా కూడా ఫుల్ గా ఇరాన్ కంట్రోల్ చేయాలి. ఆ 5 అరబ్ దేశాలని ఇరాన్ చాలా థ్రెటన్ చేస్తుంది. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఏదో రకంగా ఇరాన్ కంట్రోల్ చేయాలి, నడుస్తూ వస్తుంది. అది రీసెంట్ గా కాదు, గత సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి. మనం అందరూ ఇజ్రాయెల్ అమెరికా అంటున్నాం, కానీ వెనకాల 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాలు ఇది చాలా సీరియస్ గా ఇరాన్ కూడా వాళ్ళని అటాక్ చేసింది. సో ఈజీగా బాయ్ అని కూర్చోడు, సస్పెషన్ డీప్ గా ఉన్నది. ఎస్, పాకిస్తానీలందరితో మెయింటైన్ చేసుకున్నారు. పాకిస్తాన్ అరబ్ దేశం కాదు, పర్షియన్ దేశం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అరబ్ దేశం కాదు. సో ఎవరితో ఎలా లేదు. వాళ్ళది ఏంటంటే భారతదేశం మమ్మల్ని ముస్లిం దేశం చంపేస్తున్నారని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి హక్కు తెచ్చుకున్నది. వాళ్ళు మంచి డిప్లొమసీ ఎప్పటి నుంచో ఉన్నది. పెద్ద దేశం, భారత్కు భాగంలాగా ఉండేది, బయటకు వెళ్ళింది. వాళ్ళు కన్విన్స్ చేశారు, వాళ్ళ అవసరం కూడా వచ్చింది. బయటకు వచ్చేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఏదో రకంగా మీటింగ్ లాక్కుని వచ్చే ఏవైనా చెప్పి తర్వాత చూద్దాం అని తీసుకొచ్చారు. సో ఇది వాళ్ళకి కొంతవరకు సెటిల్ చేస్తారు. తర్వాత నేను డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక 10 సార్లు అన్నాడు, ఈ లీడర్స్ ఎందుకు బ్రతుకున్నారో తెలుసా? ఇరానియన్ లీడర్స్ నెగోషియేట్ చేయటానికే ఉన్నారు, జాగ్రత్త అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అర్థం ఏంటి? మిమ్మల్ని చంపేయలేదు, మీరు ఇలా మాట్లాడటానికి ఎవరో కావాలి కదా, మీరు వచ్చారని. డొనాల్డ్ ట్రంప్ ఏం ఆగలేదు, ఆయన అవమానాలు తిట్లు ఏమీ ఆప్ చేయలేదు. పక్కన ప్రెషర్ ఉన్నది ఇరాన్ మీద. ఆ వార్నింగ్ ఏదో చల్లారిపోయారు, సతికిలు పడిపోయారు అనేం లేదు. కానీ ఇవన్నీ ఇలా పెట్టాక ఇమీడియట్ గా మాత్రం సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా ఆయన అలా విన్నాను, కరెక్ట్ కదా, 6 months తర్వాత మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఎరప్షన్స్ ఉంటాయి. ఈజీగా అయిపో. ఎందుకంటే ఇరాన్కి ఆశ ఆ జలసంధి మీద అధికారం తెచ్చుకుంటే లైఫ్ వచ్చేస్తాయి. ప్రతి వాడి నుంచి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళది అయిపోతుంది. ఆ సముద్రం పర్షియన్ గల్ఫ్, పర్షియన్ సముద్రం అయిపోతాయి. సో అది ఎలా వదులుకుంటారు, ఎలా సంపాదించాలి, అదొక పెద్ద పాయింట్. కానీ వెంటనే యుద్ధానికి కూడా వెళ్ళకూడదు.
సో కొన్ని ఒప్పుకుంటారు, ముందరికి వెళ్తారు, అలసట వస్తా తర్వాత ఎవరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు చేయరు, అది చూడాలి. ఓకే పాపారావు గారు సేమ్ క్వశ్చన్ మీకు కూడా.